The Sparrow TV welcomes you to the world of fantasy. వెల్కమ్ టు ది స్పారో టీవీ ఫ్యాంటసీ కథలకు స్వాగతం. ఈరోజు చిట్కుగాడు చేసే అల్లరి చిల్లరి పనులలో ఇంకొక కథతో మీ ముందుకు వచ్చేసాం. చిట్కుగాడు బయలుదేరాడు. పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటున్నాడు. ఇదిగో జామ పండు అలా చక్కగా కొరుక్కొని తింటున్నాడు చింపాంజీ అని కోడి అక్కడి నుంచి వెళ్తుంది. అడవి కోడిని అలా చూశాడు. పిలిచి, ఎక్కడికి వెళ్తున్నావు అక్క అన్నాడు. కోడి ఎలా చూసి, ఎందుకు, నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అంది. లేదు మొన్న అడిగావు కదా గద్దలాగా పైకి ఎగరాలని, ఈరోజు ఎగురుదామా అన్నాడు. ఎగురుదామా అంటే నువ్వు కూడా ఎగురుతావా అంటే, అవును, ఇద్దరం కలిసి అలా పైకి ఎగురుదాం, గద్ద కంటే పైకి. కోడి ఇలా అంటుంది, నాకైతే రెక్కలున్నాయి, నేను కొంతవరకైనా ఎగరగలను, మరి నువ్వెలా ఎగురుతావు అని చిట్కుగాడిని అడిగింది. చిట్కు, ఆహాహా, నీకు తెలీదా, నా దగ్గర ఒక మాయాకేలి ఉంది కదా, దాంతో ఎక్కడైనా ఏదైనా నేను చెయ్యొచ్చు. అవునా, మరైతే ఒక్కసారి ఆ గద్దలాగా అలా పైకి ఎగరాలని ఉంది చిట్కు, మరి నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని అడిగింది. అప్పుడు పక్కన ఇంకొక నక్క అలా చూసి, అయిపోయింది, ఈ కోడి ఈరోజు ఈ చింపాంజీ గాడి వలలో పడిపోయింది, ఈ చిట్కుగాడు దీనికి ఏం చేస్తాడో పాపం అని చెప్పి నక్క సైగ చేసి, కోడి నువ్వు వెళ్ళమాక, అయినా నువ్వు కోడివి, నువ్వు ఆ గద్దంత పైకి ఎగరాలనుకోవడం చాలా తప్పు, ఆశకు హద్దుండాలి తెలుసా అని అంది. ఈలోపు చింపాంజీ కోపం వచ్చి, నక్క నువ్వు నోరు మూసుకో, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మా అక్కతో నేను సరదాగా ఆటలాడుకుంటాం, నీకెందుకు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చింపాంజీ గట్టిగా అరిచింది. అప్పుడు నక్క అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు కోడి, సరే మనం పైకి ఎగురుదామన్నావుగా అంటది. వెంటనే నీకు నక్షత్రాలు చూడాలని ఉందా అన్నాడు. నక్షత్రాలా, వావ్, అసలు నేను పైకి ఎగరడానికే ఆలోచిస్తున్నాను, అందులో నువ్వు నక్షత్రాలు చూపిస్తావా, చాలా బాగుంది చిట్కు, ప్లీజ్ చిట్కు, వెళ్దాం చిట్కు అంటూ వెంటనే తన దగ్గరున్న మాయాకేళి ఉపయోగించాడు. ఆ శక్తితో ఆ కోడి అలా పైకి ఎగురుతుంది. చిట్కు, నువ్వు రావట్లేదేంటి అని అంది. నో, నీకు చుక్కలు చూపిస్తా అన్నాను కదా, ఆ చుక్కలు చూపిస్తా, నువ్వు పైకెళ్ళు, నేను ఇక్కడి నుంచి నా మాయాజాలాన్ని ప్రదర్శిస్తా అన్నాడు. కాదు చిట్కు, నువ్వు కూడా రావాలి, నాకు భయం వేస్తుంది అంటుంది కోడి. వెంటనే చిట్కు ఆం భూమ్ బుష్ అన్నాడు. ఆ కోడి అలా పైకి ఎగిరిపోయింది. అలా ఎగురుతూ వెళ్తుంది, కిందకు చూస్తుంది, భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటుంది కోడి. ఏం పర్లేదు, నేను ఇక్కడి నుంచి నిన్ను ఆపరేట్ చేస్తాను అన్నాడు చింపాంజీ చిట్కు. అలా వెళ్తూ మేఘాల్లో నుంచి అలా కోడి ముందుకెళ్ళి కొన్ని చుక్కలు అలా చూసింది. చిట్కు, నాకు భయం వేస్తుంది, నువ్వు నన్ను కిందకి దింపేయి అంది. చిట్కు మాయాజాలంతో ఆం భీమ్ బుష్ అన్నాడు. ఒక్కసారిగా కోడి ఆ మేఘాల్లోంచి అలా మొత్తం దెబ్బలతో కింద పడిపోయి అరుస్తుంది. నువ్వు మోసం చేసావు, నన్ను పడేశావు, నీ పని చెప్తానుండు అంటుంటే నవ్వుకుంటూ చిట్కుగాడు ఎప్పటిలాగే పారిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత నక్క అంటుంది, చూసావా కోడెక్క, నేను చెప్పాను కదా, నువ్వు విన్నావా, ఇలాగే చేస్తుంటాడు ఈ చిట్కుగాడు అని చెప్పగానే, నువ్వు చెప్తుంటే ఏంటో అనుకున్నాను, ఖచ్చితంగా మనోడు చాలా మాయలోడే, నన్ను ఇలా ఏడిపిస్తాడు అనుకోలేదు, వీడికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలక్క అని కోడి అంటుంది. చిట్టుకు చూసి, ఏ నక్క, నీకెందుకు, నీ పనిలో నువ్వు ఉండొచ్చు కదా, నువ్వు ఇలాగే చేస్తుండు, నెక్స్ట్ ఎపిసోడ్లో నిన్ను చూసుకుంటా అంటాడు చిట్టుకు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.